శిశుపాలుని వికృత రూపం కృష్ణుడి వల్లనే తొలగిపోయిందని మీకు తెలుసా? శిశుపాలుడు పుట్టినప్పుడు 4 చేతులు మరియు 3 కళ్ళతో వికృతంగా జన్మించాడు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, ఎవరు ఈ శిశువుని ఒళ్ళోకి తీసుకుంటే అదనపు అవయవాలు పోతాయో అతడి చేతిలోనే ఈ శిశువుకి మరణం ఉంటుంది అని పలికింది. శిశుపాలుడి తల్లిదండ్రులు ఆ వికృత రూపం పోవడానికి చాలా మందిని పిలిచారు, కానీ ఎవరూ అతడిని ఎత్తుకున్నా మార్పు రాలేదు. ఒకసారి శ్రీకృష్ణుడు తన మేనత్త శృతదేవి ఇంటికి వెళ్ళాడు. అలా శిశుపాలుడిని ఎత్తుకున్నప్పుడు అదనపు 2 చేతులు మరియు 3వ కన్ను తక్షణమే అదృశ్యమయ్యాయి. ఈ సంఘటన శ్రీకృష్ణుడు సాధారణ మానవుడు కాదని, అతడిలో దైవాంశ ఉందని నిరూపించబడింది. శిశుపాలుడికి వికృత రూపం పోయిన తరువాత అతడి తల్లి శృతదేవి ఆకాశవాణి మాట విని భయపడి కృష్ణుడి వద్దకు వచ్చి, నా కొడుకుకు నీ వల్ల ఎలాంటి హాని జరగకుండా చూడు అని వేడుకుంది. శ్రీకృష్ణుడు తన మేనత్తపై గౌరవంతో, మీ అబ్బాయి చేసే 100 తప్పులను నేను క్షమిస్తాను, కానీ 101వ తప్పు చేస్తే మాత్రం శిక్ష తప్పదు అని వాగ్దానం చేశాడు. ఒకరోజు ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగంలో భీష్ముడి సలహా మేరకు శ్రీకృష్ణునికి అగ్రతాంబూలం ఇచ్చారు. శిశుపాలుడు దీనిని అంగీకరించలేకపోయాడు. కోపంతో శిశుపాలుడు సభలోని మహారాజుల ముందు, పెద్దల ముందు శ్రీకృష్ణుడిని నిందించడం మొదలు పెట్టాడు. అతడు శ్రీకృష్ణుడిపై పదే పదే తీవ్రమైన అనుచితమైన మాటలు ఉపయోగించి అవమానించాడు. శ్రీకృష్ణుడు ప్రతి అవమానాన్ని తన వేళ్లతో లెక్క పెట్టుకుంటూ శిశుపాలుడు కృష్ణుడిని నిందిస్తూ 100వ తప్పు పూర్తి చేసి శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతడిని హతమార్చాడు. ఇలాంటి మరికొన్ని మైథాలజీ ఫ్యాక్ట్స్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హిస్టారికల్ బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.